అంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇచ్చే పథకాలు ఏమన్నా అందుతున్నాయా? అందుతుండే. ఏమేమి వస్తున్నాయి చెప్పుమా, ఏంది ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? మాకా 45 ఏళ్ళకు డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా పడుతుండే, పింఛన్ వస్తుంది, అంతే మాకు. చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు, వస్తే ఏంటిది ఈ పథకాలు డబ్బులు ఇంకా ఎక్కువ ఇస్తాను నేను వస్తే అంటున్నాడు కదా. అంటున్నాడా? ఇచ్చే మేలే, ఆయన ఇచ్చే. ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదు అని అంటున్నారు ప్రతిపక్షాలు. వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్ దిగబెట్టక మాకు 3000 తోడు చేస్తా అన్నాడు. ఆయన దిగబెట్టకు జగన్కే వేస్తాం, ఆయన చేస్తుంటే జగన్కే వేస్తాం. ఏంటంటే ఆయన అన్నీ వేసిండు కాబట్టి ఆటో వాళ్ళకి వేసిండు, అందరికి వేసిండు, మాకు కూడా వేస్తూ ఉన్నాడు, ఆయనకే వేస్తాం. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది సార్? ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తారు. ఎట్టుంది అంటే మీకు పథకాలు అవన్నీ అందుతున్నాయా? మీకు అన్నీ వస్తున్నాయా? ఏమేమి వస్తున్నాయి సార్? ఏమవుతుంది చేయుత, అంటే రైతు భరోసా కూడా కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అంటారు అంతే, అందరికి వస్తాయి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఎందుకు ఉంటాయి. వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది సార్? బ్రహ్మాండం ఉంది. వాలంటీర్ల మీద కొన్ని విమర్శలు అనేవి వస్తున్నాయి, వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఏం లేదు, ఊరికి అంటుంటారు. అంటే జగన్ గారు పథకాలు ఇచ్చేటప్పుడు పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అని అంటున్నారు. మళ్ళీ ఆయన గెలిస్తే, అంటే చంద్రబాబు గారు గెలిస్తే అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తారంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? యానిచ్చి తెచ్చిచ్చారు, ఇది అనాల్సిందే. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ పరిపాలన బాగానే ఉంది. పథకాలన్నీ పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుందో 2750. ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? ఇంటింటికి తీసుకు. చంద్రబాబు నాయుడు వస్తే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడుగా. ఆయన ఏమి ఇస్తాడు? ఏలేడు. ఆయన అంటే ఈసారి గెలిపిస్తారా? ఆయన ఏడ గెలిపిస్తాడు? బాగా గెలిపలేదే. అంతకుముందు 14 ఏళ్ళు చేశాడు కదా, అప్పుడేం చేయలేదా? అప్పుడు ఏం చేస్తున్నా, ఆయన చేస్తే వాహనాలు రావు, ఏం రావు. నన్ను గెలిపించండి ఈసారి అంటున్నాడు. ఏం గెలిపిస్తే అది టైం చెప్పలేము, ఎవరు టైం ఎట్టుండేది. ఈసారి ఇంకా ఎక్కువ చేస్తా జగన్ చేసేదానికన్నా అంటున్నాడు. ఆయన ఏడు చేస్తాడు. 2024లో ఎవరు సీఎంగా గెలవచ్చు అనుకుంటున్నారు? జగనే గెలుస్తానంటుండ్రు. అంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఆ పాదయాత్ర వల్ల టీడీపీ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం ఏమైనా పుంజుకునే అవకాశం ఉందంట? ఆడుంటే రాదు. ఈయన ఇంటింటికి డబ్బు ఇస్తుండే. అంటే చంద్రబాబు గారు వస్తే నేను ఇంతకంటే ఎక్కువ ఆయన ఏం పథకాలు ఆయన చెప్పినా ఒకటి చేసిండా, ఇంకా అధికంగా ఇస్తాను అంటున్నారు. ఒక్కసారి అవకాశం ఏంటి, నేనేంటో నిరూపిస్తాను, ఎన్ని పథకాలు అవన్నీ ఇస్తాను అంటున్నారు. అభివృద్ధి కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలంటే బాబు రావాలి అంటున్నారు. మరి ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తారా? ఆయనకేం లేదమ్మా. అంటే ఎలా సార్? అంటే నవరత్నాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చినాడు కదా. అంటే వచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి, మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదు. ఎందుకు రావటం లేదు ఎవరు చెప్పారు? కావాల్సి అచ్చుతారు పేపర్లో. కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి కాదు, ప్రతి ఒక్కరికి వచ్చుంటాయి. తెల్లరేరక పింఛన్లు అందరికి ఇచ్చున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, పల్లెటూళ్ళలో బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ. అంటే వాలంటీర్ల మీద, సచివాలయాల మీద కొన్ని విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి. మామూలే అడ్డదుడ్డాలుగా మాట్లాడుతుంటారు ఆపోజిట్ వాళ్ళు. ఏముంది అంటే గతంలో చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్ పరిపాలన చేస్తున్నారు. రెండు పరిపాలన ఎవరి పరిపాలన బాగుందండి? మాకు జగన్ పరిపాలనే నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు కదా సార్. అవకాశం అంటే ఆయన మోసం చేసిండు ఇది వరకు. ఎట్లా ఇస్తారు అవకాశం? అంటే 14 ఏళ్ళు రాజకీయం చేశారు కదా, ఆ 14 ఏళ్ళలోనే మోసం చేసిండు. అంటే నేను చాలా పథకాలు ఇచ్చాను, నేను మళ్ళీ సీఎంగా గెలిపించండి అని అడుగుతున్నారు. అవకాశం అందిస్తారా? అవకాశం మాత్రం ఇవ్వలేం, కష్టమే. ఏం సార్, ఆయన ఉన్నప్పుడు పథకాలు ఏమీ అందలేదంటారా? పథకాలు అన్నాడు, రుణమాఫీ మోసం చేసిండు, అన్ని రకరకాలుగా చేసిండు. అంటే రుణమాఫీ చేశాను, రుణమాఫీ ఏం చేసిండు? 2 కంతులు ఇచ్చిండు, 3 కంతులు ఎగ్గొట్టిండు. పసుపు కుంకుమ పింఛన్లు పెంచాను అని అంటున్నారు. ఈయన పెంచాలి పింఛన్లు, ఆయన పెంచితే. అంటే నాకు ఒక అవకాశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని అంటున్నారు. ఇచ్చేటోళ్ళు ఇచ్చారు, ఈయనోళ్ళు ఇయ్యరు. ఎవరి ఇష్టం వాళ్ళది. బాగానే ఉంది. ఏమైంది? అంటే పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి, అన్నీ వస్తున్నాయి. అన్నీ. అంటే 2024
2024లో ఎవరు సీఎంగా గెలవచ్చు అంటారు? జగనే. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. అంటే ఎలా ఉంది సార్? అంటే ఏ విధంగా బాగుంది? అంటే వచ్చిన తర్వాత అన్ని పథకాలు వచ్చినాయి, ఇబ్బంది లేదు. అది పథకాల వల్ల ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు సార్, దాన్ని ఎలా చూడొచ్చు? అనుకుంటే వాళ్ళు అది పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడొచ్చు అంటే ఉన్నోనికి ఇవ్వరు కదా, లేని వాళ్ళకే కదా ఇచ్చేది ఆయన. అది వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది సార్? బాగుందండి. వాలంటీర్ల మీద కొన్ని విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి సార్, అవి ఎలా చూడొచ్చు అంటారు? అంటే సరిపడిన వాళ్ళు చెప్తా అంటారు ఇన్ని అట్లా. గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు, ప్రస్తుతం జగన్ పరిపాలన చూస్తున్నారు. రెండు పరిపాలన ఎవరి పరిపాలన బాగుందంటారు? మన జగన్ అన్నదే బాగుంది. అంటే చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు. జగన్ అన్న అంటే వాళ్ళ డాడీ మా క్లోజ్ బాగా. ఎవరు? మా కడప జిల్లా అన్నది. అది విషయం. అంటే గతంలో ఈ చంద్రబాబు చేశారు కదా, అప్పుడు నేను చాలా పథకాలు ఇచ్చాను, నన్ను ఒకసారి సీఎంగా గెలిపింది అంటున్నారు. ఆయనకి ఏమైనా అవకాశం ఇచ్చే వీలుందంటారా? రాదండి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. ఎవరు? అంటే నన్ను ఒక్కసారి గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని అంటున్నారు, అభివృద్ధిని చూపిస్తాను అంటున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది ఆయన వచ్చా కదా ముందు. అంటే ఇంకొక అవకాశం ఏంటి, ఇదే నా ఆఖరి ఎన్నిక, రాలేడు. చూడండి అని అంటున్నారు. రాలేదని పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అవకాశం ఇస్తారు సార్? అస్సలు లేదు. అడుగుతున్నారు. అస్సలు లేదు. ఎందుకంటే సార్ ఆయన 10 సంవత్సరాలు అయింది కదా పార్టీ పెట్టి, సీఎం కావాలనుకుంటున్నారు. ఆయనకి మొత్తం ఆంధ్రాలో 2 సీట్లు వచ్చేసాలు. అది అంటే నన్ను ఒక్కసారి అసెంబ్లీ ఎక్కుతుండే నేను ఏంటో చూపిస్తాను, వైసీపీ యొక్క చేయలేరండి. ఇన్ని వేస్ట్ పని చూస్తాను అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొట్టిదండి అవన్నీ. అంటే అధికారంలో ఉన్న వ్యక్తుల్ని ఆ విధంగా దూషించడం, విమర్శించడం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధం ఏముంది, ఏమొస్తాడు ఆయన? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అంటే ఎలా? మరీ అంత పొగిడేదానికి అట్లా తీసేసేదానికి లేదు. అతనైతే చేస్తున్నాడు, కొంచెం మెరుగుపరుచుకునేది కానీ ఉండయి. ఈ వాలంటరీ వ్యవస్థ కానీ కొంతమంది అది మేలే, బాగానే చేస్తున్నాడు. మీకు పథకాలు ఏమన్నా వస్తున్నాయా సార్? వచ్చే వాళ్ళకి ఎందుకు రావడం లేదమ్మా? నేనైతే తాపి పని చేస్తా, మాకంటే ఏ పథకం ఏం లేదు. పొదుమోళ్ళకు, ఆడవాళ్ళకు అది 18,000 అనేది, అది ఒకటి అమ్మ ఒడి అనేది, ఆడించి వచ్చేసి స్కాలర్షిప్ అయితే ఇలాంటివి ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆటో వాళ్ళకని, మంగళ వాళ్ళకని వాళ్ళు ఏంది కొన్ని 3-4-5 లక్షలు లేనిది ఆటో రాదు. డబ్బు పెట్టి కొంటున్నాడు, ప్యాసింజర్ కాడ టికెట్ వసూలు చేస్తున్నాడు, అతనికి 10,000 ఇస్తున్నాడు. ఆయన మంగళ షాప్ పోతే ఆయన 100 తీసుకుంటాడు, 150 తీసుకుంటాడు, షేవింగ్ చేసి కటింగ్ చేసి ఆయనకు వస్తుంటాయి. అలాంటి కొన్ని పథకాలు తీసేసి ఆరోగ్యశ్రీ అది అనేది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన టైంలో ఒక గుండె మార్చి చాలా మందికి ప్రాణాలు పోసిండు. అది అనేది కొన్ని పథకాలు దాంట్లో కలుపుకొని అది అనేది ఆరోగ్యశ్రీ అనేది మంచిగా చేర్చే ఆయనకు మళ్ళీ నెక్స్ట్ కాదు ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అతనే సీఎము. అంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చి జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని అన్నారు. నన్ను గెలిపిస్తే ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన కానీ అప్పు తేవాల్సిందే, మన కాడ లేనప్పుడు ఆయన కానీ అప్పు తెచ్చిపెట్టలే. అంటే ఈయన అప్పుల పాలు చేస్తున్నారు అంటున్నారు కదా సార్, అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడైనా జగన్ తేవాల్సిందే, తర్వాత ఆయన వచ్చినాక ఇంత తేవాల్సిందే.